ఆదాయ పన్ను కొత్త పత్రాల్లో నిబంధన ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో ముసాయిదా పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ప్రకారం ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పందం రుజువును చూపించాల్సి ఉంటుంది. అలాగే వేతన జీవులు హెచ్ఆర్ఏ క్లెయిమ్ను చేసుకునే విషయంలో యాజమాన్యానికి ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై ఫారం 124లో ప్రాపర్టీ యజమానితో ఉన్న సంబంధాన్ని చెల్లింపుదారు, దాఖలుదారు వెల్లడించాల్సి ఉంటుంది. కల్పిత పెంచి చూపించే అద్దె మొత్తాలకు ఈ నిబంధన చెక్ పెడుతుందని పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ఆదాయంపై పన్ను జమా క్లెయిమ్లకు సంబంధించి ఆడిటర్లు, కంపెనీలపై బాధ్యతను పెంచడం కూడా కొత్త పత్రాల్లో భాగంగా ఉంది. భారత్కు వెలుపల ఏదైనా ప్రాంతానికి సంబంధించిన ఆదాయంపై ఫారెన్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ సర్టిఫికెట్లను అకౌంటెంట్లు స్వతంత్రంగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. చెల్లింపుల రుజువులు, కరెన్సీ మారకం, లావాదేవీలు, పన్ను అర్హత నిబంధనలను, పన్ను చెల్లింపుదారు నివాస హోదాలను సైతం ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఇక హోమ్ లోన్ విషయంలోనూ కొన్ని కొత్త నిబంధనలు మార్చారు. ఇకపై గృహ రుణాలపై సెక్షన్ 80C కింద వస్తున్న పన్ను మినహాయింపు వర్తించదు. అలాగే సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ విషయంలో వర్తిస్తున్న వడ్డీపై పన్ను మినహాయింపు కూడా వర్తించదు.